దయాళుడైన దేవ, కనికర పూర్ణుడా, యేసు వందనాలు. గడిచిన కాలమంతా చాచిన రెక్కలనైనా మమ్మలందరినీ దాచి భద్రపరిచి నడిపించిన విధానంకై స్తోత్రాలు. ఈ కూటం ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ సన్నిధి మాతో కూడా ఉంచి బలమైన మీ అభిషేకంతో నింపి నడిపించి వాడుకొని ఘనత మహిమ ప్రభావం అంతా మీరే పొందమని నీ సన్నిధి మా మధ్య ఉంచి ఆలోచనిచ్చి నడిపించి వాడుకొని ఘనత మహిమ ప్రభావం అంతా మీరే పొందుకోమని మహిమతో రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యాభైవ కీర్తన 23వ వచనం. 50వ కీర్తన 23వ వచనం. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ మార్గమును కనుపరుచున్నట్లు వాడు మార్గమును హల్లెలూయా. ఒకటి, స్తుతి యాగం అర్పించుచున్నాము అంటే దాని అర్థం దేవుని మహిమపరుస్తున్నాం. ఒక మాట చదువుతాం, నన్ను మహిమపరచువానిని నేను మహిమపరచుదును అని ప్రభు చెప్తాడు. కాబట్టి దేవుడు మనల్ని మహిమపరచాలి అంటే మనం ఆయన్ని మహిమపరచాల. ఆయన మహిమపరచటంలో ఒక భాగం ఏంటంటే దేవునికి స్తుతి యాగం అర్పించాలి. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతి యాగం, స్తుతి లేక స్తోత్రం హల్లెలూయా అని ఒకసారి అని వదిలేయటం కాకుండా స్తుతి యాగం అంటే దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాల. ఒక మాటలో చెప్పాలంటే ఎడతెగక దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాల. ఎడతెరిపి లేకుండా పొద్దున్న ముసురు పట్టింది, వర్షం ముసురు పట్టి ఎడతెగకుండా కురుస్తూనే ఉందంటారు చూడు. అటనే ఎడతెరుపు లేకుండా ఎడతెగకుండా స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అని లేక హల్లెలూయా 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 అని అలాగా మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే దేవునికి మహిమ కలుగు చేసిన వారం అవుతాం. ఆయనకు మహిమ కలుగుతుంది. దేవుణ్ణి స్తుతించుట ద్వారా ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా. కనుక మన దేవుణ్ణి మహిమపరచుట మంచిది. రెండవది, స్తుతించుట వల్ల ఏమవుతుందంటే ఆయన స్తుతులపై ఆసీనుడై ఉంటాడు. అంటే స్తుతులు అనేవి ఏంటంటే ఒక ఇటుక పిల్ల పెట్టాం, ఆయన సింహాసనం ఇంతవరకు ఇచ్చినట్టు. రెండో ఇటుక పిల్ల పెట్టాం, రెండోసారి స్తుతించాం, ఆయన సింహాసనాన్ని మరీ ఎక్కువగా ఎత్తు చేసాం. మళ్ళా మూడోసారి నాలుగోసారి ఎంత ఎక్కువ సార్లు దేవుణ్ణి స్తుతిస్తామో అంత ఎత్తుగా ఆయన సింహాసనాన్ని హెచ్చించిన వారం అవుతాం. హల్లెలూయా. ఒకసారి హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడుగా. కానీ ఏం చేశారు? ఖర్జూర మట్టలు ఈత మట్టలు పట్టుకొని గాడిద మీద యేసు ప్రభువును కూర్చోబెట్టుకుని యెరూషలేములోనికి విజయోత్సాహంతో తీసుకెళ్తున్నారు. అందరూ హోసన్నా జయము హోసన్నా జయము అని కేకలేస్తుంటే శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళకి ఇష్టం లేదు. ఏది ఇష్టం లేదు?
దేవుని మహిమపరచటం ఇష్టం లేదు, ఆయన్ని స్తుతించటం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని ఇన్కీటితే ఉంటారు కాబట్టి తప్పులు ఎతకటానికి కనిపెట్టుకుని ఉంటారు కనుక వచ్చి ఏమంటున్నారు, యేసు ప్రభువా ఆ పిల్లలు అరుస్తుంటే వాళ్ళ నోర్లు మూపించరాదు, అట్ట అరుతున్నారు ఏంది, వాళ్ళ నోర్లు మూపిరాదు అని అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఏమని, ఈ సంటి పిల్లలు మౌనంగా కానీ ఉంటే ఈ పక్కన రాళ్ళు ఉన్నాయే, రాళ్ళు, జీవం లేని రాళ్ళు, అవి దేవుని స్తుతిస్తాయి. హల్లెలూయా. కనుక రాళ్ళైనా దేవుని స్తుతిస్తాయి. వాళ్ళ నోరులు మూపించమంటున్నావు, చివరికి రాళ్ళైనా స్తుతిస్తాయి. వాళ్ళు స్తుతించకపోతే దేవుణ్ణి స్తుతించితే మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది. కాబట్టి మంచిదే కదా స్తుతించటం. దేవుని ఎప్పుడైతే స్తుతించటం జరుగుతుందో స్తుతుల సింహాసనం మీద ఆయన్ని ఆసీనునిగా చేసినట్టు అవుతుంది. ఆయనకి స్తుతియాగా అర్పించటం ద్వారా ఆయన నామాన్ని మనం ఘనపరుస్తున్నాం. కాబట్టి ఆయనకి సింహాసనం, ఎత్తైన స్థలములో ఆయనకి సింహాసనాన్ని వేసిన వారు అవుతున్నాం. స్తుతి, దేవునికి స్తుతి స్తోత్రమని నోటితోటి ఎడతెగక స్తుతించటం వల్ల దేవుని సన్నిధి దిగి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభు మాట తీసుకున్నారు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మేడగదిలో కూడి ఎడతెగక ఏం చేశారంట, లూకా సువార్త 24:53, ఎడతెగక దేవాలయంలోనే ఉండి దేవునికి ఏం చేస్తున్నారంట. పక్క వాళ్ళని అడగండి, ఏం చేస్తున్నారు, పక్క వాళ్ళని తట్టి అడగండి. వాళ్ళు దేవాలయంలో చేరి ఏం చేస్తున్నారంట, ఎడతెగక దేవునికి స్తోత్రమే చెల్లించారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి స్తోత్రం చెల్లించామో అప్పుడు ఏం జరుగుతుంది, దేవుని స్తుతిస్తున్నాం కాబట్టి, దేవుని మహిమపరుస్తున్నాం కాబట్టి, దేవుని సింహాసనాన్ని హెచ్చిస్తున్నాం కాబట్టి, దేవుని సన్నిధి పిలుస్తున్నాం. వెలుగైన యేసయ్యని అక్కడికి రమ్మని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతను ప్రత్యక్షం కావాలని ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని సన్నిధి ఎప్పుడైతే దిగి వస్తుందో, వెలుగు ఎప్పుడైతే అక్కడ ప్రకాశించటం జరుగుద్దో, చీకటి వెలవెలలాడి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. ఏ దయ్యపు శక్తి ఇంకా ఉండటానికి ఛాన్సు దొరకదు. ఎందుకంటే వెలుగు వస్తే, లైట్ వేస్తే చీకట బయటికి పో అని చెప్పనక్కర్లా. ఎందుకంటే స్విచ్ వేయంగానే లైట్ వెలుగుద్ది, లైట్ ఎలంగానే చీకటి దాని అంతటా అదే పారిపోద్ది. కాబట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. చిన్నపిల్లలు ఆడుకుంటా ఎవరైనా కొడితే ఏమంటారు, ఓయ్ మా అమ్మకి చెబుతా, నన్ను కొట్టావంటే, నన్ను ఏమన్నా అన్నావంటే మా నాన్నకి చెబుతా. హల్లెలూయా. 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 ఎవడైనా కొట్టాడు అనుకో, నానా ఇటు కొడుతున్నాడు, నానా ఇటు కొడుతున్నాడు అని నాన్న పిలిచారనుకో, ఇంకోటి ఉంటాడు అక్కడ, ఓ అమ్మ వాళ్ళ నాన్న వచ్చి నన్ను తొక్కు రేక కొడతాడు, నేను ఇంకేడ ఉండటం మంచిది కాదు అని పరిగెత్తుకుని పారిపోతాడు. అప్పుడు అట్టాగేమైద్దమ్మా, శివమ్మ ఏం చేయాలంట, హల్లెలూయా దేవునికి స్తోత్రం చెబితే హల్లెలూయా అంటే నాన్న పిలిచినట్టు. ఏ నాన్న, పరలోకమందున్న మా తండ్రి అంటల్లా ఆ నాన్న పిలిచినట్టు అయితే ఆయన్ని పిలుస్తూ ఉన్నావు అనుకో ఏం జరుగుతుంది, యేసు నాన్న పిలిచామనుకో ఏం జరుగుద్ది, నిన్ను హింసించి, నిన్ను బాధ పెట్టి, నిన్ను కష్టపెట్టి, నిన్ను దుఃఖపెట్టి, నిన్ను శ్రమల పాలు చేసే సైతానున్నాడే,
వాడు ఇంకా మధ్యలో అడ్రస్ లేకుండా పారిపోతాడు. ఎందుకని? హల్లెలూయా, నువ్వు ఆయన పిలుస్తున్నావుగా, అసలు ఆయన పిలుస్తున్నావుగా. ఆయన వస్తే ఇంకేముంది? హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్దంటే, ఎడతెగక నువ్వు స్తుతిస్తున్నావు కాబట్టి ఆయన సన్నిధి దిగుతుంది. ఎప్పుడైతే ఆయన సన్నిధి దిగుతుందో ఆయన నీ పక్కన వచ్చి నిలబడతాడో ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడు? రోమా 16:20. రోమా 16:20. రోమపత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా సితక తొక్కించును. ఆయన వచ్చి పిలుస్తాడు. స్తుతించావు కాబట్టి యేసయ్య వస్తాడు. ఆయన వచ్చాడు కాబట్టి పక్కనే ఉండి ఏం చేస్తాడు? శోమ కాలు కింద వేసి వాడిని తొక్కు. అమ్మ, అది కరుసుద్దేమో, పామయ్యా, అయ్యా అది కరుసుద్దేమో. కరవదు. వాడి శిరస్సులో, సిలువలో వాడి శిరస్సుని నేను సితక తొక్కేసా. ఒట్టి తోక ఉప్పుడులకు భయపడతావేంది? సచ్చిన పాముకి అదురుపోతావేంది? తొక్కు, నేనున్నానుగా అని ఆయన నీ కాళ్ళ కింద సాతానును శీఘ్రంగా తొందరగా తొక్కిస్తాడంట. తొక్కాలా లేదా? తొక్కాలా? ఏ బలంతో? ఆ పక్కనున్న ఆయన బలంతో. పక్క వాళ్ళకి చెప్పండి, యేసయ్య నా పక్కనే ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఎక్కడున్నాడు? నా పక్కనే ఉన్నాడు చెప్పండి. యేసయ్య పక్కనే ఉంటే ఏమైద్ది? సైతాను కాడు కాళ్ళ కింద నలిగిపోవటమే. హల్లెలూయా. వాడు సిదురు కదా, సిదురైపోవటమే. కాళ్ళ కింద సిదురైపోవాలా. దేనికి భయపడతావు? అదురుపోనక్కర్లేదు. వాడిని కాళ్ళ కింద వేసి తొక్కు. హల్లెలూయా. కాళ్ళ కింద వేసి తొక్కాలి. రెండవది ఏం చేయాలంట? యేసు నామములో అనే పేరు ఎత్తు. ఏమి ఎత్తాలా? యేసు నామములో. వాడితో చెప్పు ఏమని? సాతానా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, మర్యాదగా వెళ్ళిపో అని చెప్పేసి ఆజ్ఞాపించాల. వాడిని బతిలాడకూడదు. హల్లెలూయా. వాడిని గోజాడకూడదు. వాడిని అధికారపూర్వకంగా ఆజ్ఞాపించాల. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. అప్పుడు దాకా ఎక్కడుంటాడు? మీ వద్దనే ఉంటాడు, మీ పక్కనే ఉంటాడు. కానీ వాడు ఎప్పుడు పారిపోతాడు? ముందు దేవునికి మనం లోబడాలి. దేవుడు వద్దన్నది చేయకూడదు. పక్క వాళ్ళని అడగండి అమ్మ, పక్క వాళ్ళని అడగండి. లోబడటం అంటే ఎట్టగా? దేవునికి లోబడటం అంటే దేవుడు చెయ్యమన్న పని చేయటమే లోబడుట. వద్దన్న పని చేయకుండాటే లోబడుట. ముందు దేవునికి లోబడాల. నీవు కన్నా దేవునికి లోబడే వ్యక్తివైతే దెయ్యం నీకు లోబడుతుంది. నువ్వు దేవునికి లోబడతా ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లోబడే వ్యక్తిగా నీవు ఉన్నట్టయితే దెయ్యం నీకు లోబడుద్ది. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, వాడు పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ముందు దేవునికి లోబడాల. సాతాను ఏం చేయాలా? ఎదిరించాలా. యేసు నామములో పో అని ఎదురు నిలబడి పరిగెత్తకూడదు. హల్లెలూయా. అదిరిపోతే పరిగెత్తుతూ ఉంటే వాడు ఇంకొంచెం వెంటబడి తరుముకుంటా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడాలా. అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. ఆమేన్. దేవుణ్ణి స్తుతించాలా. సాతాను కాళ్ళ కిందేసి తొక్కాల. తొక్కితే సిదిరిపోయే సచ్చిన పాముతో వాడు సమానం. వాడు ఏం చేయడు. భయపడకూడదు, అదురుపోకూడదు.
హల్లెలూయా. ఛై పో అని అంటే పరిగెత్తుకుని పారిపోయే కుక్కలా అంటాడు. వాడికి ఎందుకు భయపడేది? వాడు ఏం చేయగలడు? ఏం చేయలేడు. పామే కానీ వాడి పళ్ళు లేవు. శిరస్సులో సాతాను శిరస్సు, సిలువలో సాతాను శిరస్సుని యేసయ్య చితగా ఓడిచేసాడు. వాడు తలకాయ లేనివాడు. వాడు ఏం కరుతాడు? నిన్ను కరవడం. గర్జించు సింహం వలె ఎవనిని మింగుదునా అని తిరుగుతూ ఉంటాడంట. వాడు గర్జించటమే, సంపుతా తింటా అట చేస్తా ఎడ చేస్తానని ఊరక ఏమంటారు, ఒట్టి మాటలు అంటాడు. కానీ ఒట్టిదే, వాడి వల్ల కాదు. వాడు మింగుతా అని అంటాడు. గర్జించు సింహం వలె, సింహం కాదు, యూదా గోత్రపు సింహం నీలో ఉన్నాడు. వాడు సింహం లాగా అట్టగా నటించి గర్జిస్తాడు, అరుస్తాడు. కానీ వాడికి పళ్ళు లేవు. అందుకని నవ్వులుతాడు అని కానీ కొరుకుతాడని కానీ లేదు. ఆడ గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటాడు. మింగటానికి నవలకొండ మింగితే గొంతుకు అడ్డం పడి సావడం. నవలటానికి వాడికి పళ్ళు లేవు. ఏమైనా సిలువలో యేసయ్య వాడి పళ్ళన్నీ ఓడగొట్టాడు. యూదా గోత్రపు సింహంలాగా నేను కూడా సింహాన్ని అన్నట్టుగా నటించే సాతాన్ని సిలువలో యేసు ప్రభు వాడి పళ్ళు ఓడగొట్టాడు. ఊడిపోయి పళ్ళు లేవు కాబట్టి పళ్ళు లేని వ్యక్తిని నవ్వులుతాడా, చంపుతాడా? ఏడ నవలకొండ ఏడ చంపుతాడు? హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, నవలకొండ మొక్క మింగితే ఏమైద్ది? హల్లెలూయా. ఏదన్నా ఒక మొక్క పెట్టి నవలకొండ మింగు అంటే ఏమా రాజేశ్వరమ్మ జాంకాయ ఇచ్చి నవలకొండ మింగేయి అంటే ఏమైద్ది? ఏమా మింగుతారా? నవలకొండ మింగితే ఎట్ట ఏమ్మా ఏమైద్దమ్మా? పక్క వాళ్ళని అడగండి. నవలకొండ మింగితే జాంకాయ ఏమైద్దాను? హల్లెలూయా. నవలకొండ మింగావంటే గొంతుకు అడ్డం పట్టుద్ది కదా. హల్లెలూయా. కాబట్టి వాడికి పళ్ళు లేవు. వాడు నిన్న మింగాలని చూశాడా, వాడే చస్తాడు. గొంతుకు అడ్డం పడతావు. హల్లెలూయా. కాసేపు ఊగాడు, ఎగిరాడు. ఏమని ఎగిరాడు? 40 రోజులు ఎగిరాడు, వాగాడు, ఒక దంపుడు దంచాడు. ఎవడైనా సరే ఒక్కడు రండి, నా మీద యుద్ధం చేసి గెలిస్తే ఫిలిస్తీన్లు అందరూ ఓడిపోయినట్టే, మీకు లొంగిపోతామన్నాడు. ఎవరు రాటల్లా. సూత్రం తెలియలా, పద్ధతి తెలియలా. సూత్రం తెలిసిన ఒక బొడ్డోడు వచ్చాడు. చూసి ఆ బండోడిని చూసి, ఆరు మొల్ల జానుడు ఎత్తునున్న బండోడిని చూసి ఈ బొడ్డోడు అంటున్నాడు ఏమని, అరే ఈడా సున్నత లేని ఫిలిస్తీయుడైతే వాడెంత, వాడి ఖరీదెంత, వాడి విలువెంత, సున్నతి పొందిన దేవుని బిడ్డలను ఎదిరించడానికి వీడు ఏమాత్రపోడు, వీడు ఎంత మాత్రపోడు వీడు. హల్లెలూయా. ఒక తన్నుకే ఎక్కువ అయిపోతాడు, 2 తన్నులకి తక్కువ అవుతాడు. వాడు ఒక్క రాయికే ఎక్కువ అయిపోతాడు. అయితే నేను పోతానన్నాడు. వడిశాలు రాయి పెట్టుకున్నాడు. హల్లెలూయా. చేత్తో కర్ర పట్టుకున్నాడు, ఎదురుగా వెళ్ళాడు. ఇసురు ఒక్క రాయితో కొట్టేస్తే బొకబార్లుగా పడ్డాడు. అంత మాత్రపోడు. మరి ఇప్పుడు దాకా అరిచినే 40 రోజులు కేకలేసి అందరిని అదురుబోత్తనే వాడి ఒట్టొట్టి అరుపులే కానీ వాడు ఏం చేయలేడు. హల్లెలూయా. పక్క వాళ్ళని పలకరించి చెప్పండి, వందనాలు. వాడు ఒట్టొట్టి అరుపులే కానీ కరిసే కుక్క మొరగదు. ఈ గై అని అరుతే ఒట్టిదే ఊరకనట్టు అరుతుంటాయి. హల్లెలూయా. కాబట్టి అరిసే కుక్క లాంటోడు ఊరక అరుతాడు. అరుపులకు భయపడగాకు. మరి ఏం చేయాలా? దేవుణ్ణి స్తుతించు. ఆమేన్. దేవుణ్ణి స్తుతించు. హల్లెలూయా. ఆయన పక్కన పెట్టుకుని వాడిని కాళ్ళ కింద వేసి తొక్కు. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించు, వాడు పారిపోతాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఏం జరిగింది? ఇది ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం జరిగిందో, ఎడతెగగా స్తుతిస్తూ ఉండగా దేవుని పరిశుద్ధాత్మ దిగి రావటం జరిగింది. ఆమేన్. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగి రావటం జరిగిందో 3,000 మంది ఒక్కరోజే మారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. విశేషమైన గొప్ప కార్యాలు జరిగాయి. కాబట్టి మనం ఎడతెగక దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. పరిస్థితి కళ్ళి చూసి కంగారు పడకుండా ప్రభువు కళ్ళి చూసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే చాలు. దేవుని స్తుతిస్తే సాతానేం అయిపోతాడు? పారిపోతాడు. హల్లెలూయా. దేవుని స్తుతించాల. ప్రతి పరిస్థితిని ఎదుట నిలబడి దేవుని స్తుతించాల. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన అన్ని పరిస్థితుల్ని అనుకూలంగా మారుస్తాడు. ఆమేన్. కనుక దేవుణ్ణి స్తుతించుదాం. స్తుతిలో శక్తి ఉన్నది. గొల్యాతు కూలిపోయాడు. ఆమేన్. అడ్డంగా నిలబడింది ఎరికో గోడలో. ఏం చేశారు? రోజు ఒక్కసారి చుట్టూ తిరిగి వచ్చారు. 7వ రోజు 7 సార్లు చుట్టూ తిరిగి 7వసారి గట్టిగా కేకలేశారు. యెహోషువ చెప్పిన మాట చొప్పున ప్రజలంతా గట్టిగా కేకలేశారు. దేవుణ్ణి స్తుతించేసరికి గోడలన్నీ కుప్ప కూలిపోయినాయి. హల్లెలూయా. అడ్డం నిలబడిన సమస్యలన్నీ అడ్రస్ లేకుండా సదరమైపోవాలంటే చిన్న సూత్రం ఏంటంటే దేవుణ్ణి స్తుతించు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తే స్తుతిలో శక్తి ఉన్నది. దేవుని స్తుతించితే ఆ స్తుతిలో శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి స్తుతించుదాం. అడ్డుగోడలు పడగొడదాం. ఎదిరించే దయ్యాన్ని పారదోల్దాం. ఏ దురాత్మ దయ్య శక్తినైనా ఆటంకపరచుకోకుండా అభ్యంతరాలన్నీ తొలగిపోవటం చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయుదురుగాక. ఆమేన్. మళ్ళీ చిల్లుపడదామా? దయాళుడైన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించినందుకై వందనాలు. వారి ఎదురు నిలిచిన ప్రతి కోట గోడలు కూల్చినందుకై స్తోత్రాలు. వారికి వ్యతిరేకంగా నిలబడినటువంటి గొల్యాతును కుప్పకూల్చినందుకై నీకు స్తోత్రాలు. ప్రతి సమస్యలు పటాపంచలు చేసిన దేవా నీకు స్తోత్రాలు. ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చిన దేవా నీకు వందనాలు. నీ బిడ్డల పక్షాన యుద్ధం చేసిన దేవా నీకు స్తోత్రాలు. యుద్ధ సూర్యుడా, సైన్యములకు అధిపతిగా దేవా, నీ బిడ్డల ప్రతి పరిస్థితిలో జయమిచ్చినందుకు స్తోత్రాలు. నీ బిడ్డల పక్షాన నీ ఉన్నావని కార్యం చేసి నిరూపించినందుకే నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. నీకు వందనాలయ్యా. కృపచేత నీ బిడ్డలను ఆత్మీయంగా ముందుకు సాగనీయకుండా అడ్డుగా నిలబడిన ప్రతి అభ్యంతర గోడలన్నీ యేసు నామములో సదరమైపోవునుగాక. అంధకార శక్తుల ప్రతి తంత్ర కుయుక్తులన్నీ నజరేయుని యేసు నామములో లయమైపోవునుగాక. ఆత్మీయంగా బిడ్డల ముందుకు సాగుదురుగాక. ప్రతికూలమైన ప్రతి పరిస్థితి అనుకూలంగా మారిపోవునుగాక. నీ బిడ్డలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం పనిచేయకుండా నిర్మూలమైపోవునుగాక. నీ బిడ్డల ప్రతి అవసరత సర్వ సమృద్ధిలో నుంచి ప్రతి అక్కర తీర్చబడునుగాక. వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన విజయం పొందుకొందురుగాక. కృపతో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించినందుకై స్తుతిస్తూ నలుదిశల నుంచి నీ బిడ్డలను వేలయేసి పూరేడు పిట్లను ఇశ్రాయేలు గుడారముల వద్దకు నడిపించినట్టు నలుదిశల నుంచి నీ పిల్లలైన వారందరినీ, ఆత్మ సంబంధులైన వారిని సన్నిధికి తోడుకు రమ్మని రేపటి ఆరాధన అంత ఆశీర్వాదంగా దీవెనకరంగా జరిగించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రం చెల్లిస్తూ ఇన్ని బిడ్డలందరినీ గాయపడి మీ హస్తాలకు అప్పగిస్తూ పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని, మహిమ గల మీ రాకకై బిడ్డలందరినీ సిద్ధపరచమని కోరుతూ ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.